అలా ఇక్కడ చూస్తే మొత్తం ఒక పండుగ వాతావరణం లెక్క కనబడతా ఉంది. అసలు రేపు ఏ విధంగా ఉండబోతా ఉందంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో ఒక సంచలనం జరగబోతుంది. ఏప్రిల్ 27న వరంగల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన వార్త మనం అంతా వినబోతా ఉన్నాము. ఈ జనాలు ఇప్పటికే చాలా మంది మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి 200 మంది యువకులు పాదయాత్రగా వచ్చారు. ఎడ్ల బండ్లలో వస్తున్నారు, ఇటు ఒకవైపు ట్రాక్టర్లలో వస్తున్నారు. మహిళలు ఇప్పటికే పొద్దున్న నుంచి చాలా మంది నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ కూడా రావడం జరిగింది. మనం చూసాం ఇక్కడ. ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా అసలు కని విని ఎరుగని సభను ఈ రాష్ట్రంలో మనం చూడబోతా ఉన్నాము. ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు ఏ కార్యకర్తకు ఏ నాయకునికి ఇబ్బంది కలగకుండా 10 లక్షల మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అంతా వేవ్ చూస్తూ ఉంటే ఒక 15 లక్షల మంది కూడా రావచ్చు అనే భావన మాలో కలుగుతూ ఉంది. ఈ సభకి అన్ని ఏర్పాట్లు, మజ్జిగ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక 15 లక్షల ప్యాకెట్లు, అలాగే 15 లక్షల వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూర్చోవడానికి ప్రతి ఒక్కరికి చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ కార్యకర్త కూడా కింద కాలికి వేడి తలగొద్దన్న ఉద్దేశంతో ప్రతి చోట కూడా మ్యాట్లు వేయడం జరిగింది. మొత్తం 1280 ఎకరాలలో పార్కింగ్తో పాటు అన్ని వసతులతో పాటు ఇక్కడ ఈ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా ముఖ్యంగా ఇందాక కొంతమంది అడిగాను, ఒకరోజు ముందునే అంటే ఒకరోజు కేసీఆర్ ఏం చెప్తాడు అనే విషయాలపైన ఒకరోజు ముందే ఇక్కడికి పాదయాత్ర కానీ ఇట్లా వచ్చిన వాళ్ళని చూస్తే కనబడతా ఉన్నారు. ఎందుకంత జనాలు కేసీఆర్ వైపు మల్లుతున్నారంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఒక 10 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని ఒక ఎంత మంచిగా తీర్చిదిద్దిందంటే బంగారు తెలంగాణ దిశగా చెప్పడమే కాదు, చేసి చూపించడం జరిగింది. ఎక్కడ ఏ మహిళని మనం టచ్ చేసినా, లేకపోతే ఎక్కడ గ్రూప్లో 10 మందిని మనం టచ్ చేసినా కానీ సారే నయం, సారే బాగుండే, కేసీఆర్ గారే బాగుండే అనే భావన ప్రతి మా వ్యక్తిలో వ్యక్తం అవుతా ఉన్నది ఈరోజు. కాబట్టి ఆయన ఒక దేవుడు, ఒక యుగ పురుషుడు, కారణ జన్ముడిలాగా భావిస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా. అంటే ఇంకా ముఖ్యంగా కేసీఆర్ రేపు ఏం చెప్పబోతా ఉన్నారు అనే యావత్ తెలంగాణ కూడా చూస్తూ ఉంది. అసలు ఏం ఉండబోతా ఉంది కేసీఆర్ ప్రసంగంలో అంటే ఏం చెప్తారు? రాష్ట్రాన్ని ఏ విధంగా మనం పోరాడి సాధించుకున్నామో దాన్ని బంగారు తెలంగాణగా ఈ 10 సంవత్సరాలలో ఎంత తీర్చిదిద్దినామో, ప్రాజెక్టులు కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టులు కానివ్వండి, స్కీమ్లు కానివ్వండి, అసలు ఒక్క స్కీమ్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా 10 సంవత్సరాలు కంటిన్యూగా నిర్విరామంగా ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, ఇలా చాలా స్కీమ్లు కూడా ఎక్కడ ఇబ్బంది కలగలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తుంది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ప్రజలే ఎక్కడ పోతే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు ప్రజల మధ్య తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళని నిలదీస్తూ ఉన్నారు, చొక్కాలు పట్టుకొని కొట్టే పరిస్థితి కూడా ఈ మీటింగ్ తర్వాత రాబోతున్నది ఈ రాష్ట్రంలో. మీరు చూడండి, అంటే చాలా మంది అంటా ఉన్నారు అసలు బీఆర్ఎస్ చాలా డబ్బు ఇంట్లోకి తీసుకోపోయింది, తెలంగాణ ప్రజల డబ్బు తీసుకోపోయింది, ఆ డబ్బులతోనే వెచ్చించి సభ చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా వినిపిస్తూ ఉంది. అసలు ప్రజలకి ఏం ఉపయోగము ఈ సభ వల్ల అన్నట్టు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ విమర్శ? ప్రజలంతా కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ రావాలి, సారే ఉండాలి, ఈ రాష్ట్రాన్ని పాలించాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ ప్రతి ఇంట్లో, ప్రతి మండల జిల్లాలలో ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని నినాదంతో మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు. వారు సాధించిన పురోగతి చాలా, అసలు ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి స్కీమ్లు లేవు. భారతదేశమే కేసీఆర్ గారి స్కీమ్లని ఏ విధంగా మనం ప్రయోగించి చేయాలన్న ఉద్దేశంతో వారు కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది, చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.